నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆషాఢ బోనాల సందడితో కలకల్లాడిన నిర్మల్ నియోజకవర్గం. ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో నిర్మల్ నియోజకవర్గ గ్రామాలు ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నిర్మల్లోని మహాలక్ష్మి ఆలయాల వద్ద మహిళలు సాంప్రదాయ బోనాలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, డప్పు జప్పులు, బాజా బంతుల నడమ భక్తులు ఊరేంపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం సామూహిక వనభోజనాలు నిర్వహించి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. బోనాల వేడుకలతో నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఇటీవల గుండెపోటుకు గురైన మాజీ మంత్రి ఐక్యరెడ్డి వ్యక్తిగత సహాయకులు నాలం శ్రీనివాస్ సోదరుడు నాలం మదన్మోహన్ ను ఆదివారం మాజీ మంత్రి అల్లుగడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లో చికిత్స పొందిన అనంతరం నిర్మల్ పట్ల జర్నలిస్ట్ కాలంలో నాలం మదన్మోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా కోలుకొని ఆకాంక్షించారు. బస్ స్టాండ్స్ అవి ఎంజాయ్ తీసుకున్నారా? క్యాన్సర్ వీటికంటే ఇది ఎంతోనే క్యూరేబుల్. క్యాన్సర్ ఎక్కడ క్యూరేబుల్ అంటే సీరియస్ థర్డ్ స్టేజ్ లాగా తెలుస్తుంది.
శుద్ధి గడిచిన వచ్చిందా స్నానం చేసి తిని శివాసం చేస్తున్నా వరం పెట్టిన లోపలికి కాంగ్రెస్ నిర్మల్ పట్టణంలో బోనాల జాతర సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రకృతిని పరవశింపజేసే ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఏరెడ్డి కాలనీవాసులు బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసం వద్ద ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాఢ ఆదివారాన్ని పురస్కరించుకుని మహిళలు అమ్మవారికి ఇష్టమైన ప్రత్యేక నైవేద్యాన్ని కొత్త కుండలకు పసుపు, కుంకుమలద్ది, వేపాకులతో అలంకరించి జ్యోతిని వెలిగించి ఊరేగించారు. నైవేద్యాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస బోనాలోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కింద పురాతన బంగాళపేట శ్రీ మహాలక్ష్మి వారికి ఆదివారం ఆర్యవైశ్యులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాగర గ్రామ శివారులు శ్రీ రమాసహిత శివ పంచాయతన వాసవి కన్యక పరిషత్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపాత్రంలో ఆలయానికి భక్తుల వినియోగం ప్యూరిఫైడ్ వాటర్ ఫ్రీ అందజేశారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆమెడ కిషన్, ఆలయ కమిటీ సభ్యులు, ఆరోగ్య సంఘ నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. महालक्ष्मी माता की जय जय वासवी जय वासवी महालक्ष्मी अम्मवारी जय वासवी जय वासवी सागर वासवी माता की వాసవి దేవి అప్పుడు మాతనే తూకమను వైశకుల గుణగాలురు అభివృద్ధి చేతులు ఒక్కరైని అన్ని పుట్టములందున తూకమని విడలిపోయేది వారలు వేరీలు వెలిపుల తెల్లిని వారికి వైశ్యులకు సంబంధమన్నమే వారలు అష్టకష్టముల తోడలు నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లో అయ్యప్ప స్వామి పుత్ర నక్షత్రం పూజాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సంజయ్ శర్మ చేతుల మీదుగా గురుస్వామి మహేంద్రరెడ్డిల పూజా కార్యక్రమాన్ని శివాలయంలో నిర్వహించారు. ఆలయ పురోహితులు దేశ్ పంతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ చిలువేరు భవన్ కమల్ రోడ్ ఉన్న ఆర్యవైశ్య సంఘ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఆమె సీతారాజులో బోనాల పండుగను ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు సాంప్రదాయబద్ధంగా గోరింటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని భక్తితో పూజించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, మంగళారతులతో వేడుకలు, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా ఏమయ్యమ్మా జరగమ్మా ఆర్తి చేరి ఓడి బియ్యం మీద పోయి అటు చూడండి కొద్దిగా మళ్ళీ ఎప్పుడైనా కూడా ముందే అండి ముందు ఇరా మైన్ కాక శుభం ప్రసాద ప్రసాద నామేశ్వరం భవతో నా వాంఛా వాసవి జై వాసవి ఓం వాసవి నమో నమః శ్రీ వాసవి నమో నమః జయ జయ కౌంటర్ వేరే జై వాసవి జై వాసవి నిర్మల్ నడిబొడ్డున ఏకైక వాసవి మందిరం ఉంది ఇక్కడ నాయుడువాడ కమల్ రోడ్ చిలువేరు భవన్లో. దానిలో అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం 6:30 గంటలకు గంగాకు వెళ్ళి గంగ నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి అభిషేకము, అలాగే అనంతరం పూజా కార్యక్రమం తర్వాత మా పోచమ్మ పూజ, అలాగే మహాలక్ష్మి మహిళలతో వెళ్ళి నోములు తీర్చుకొని ఈరోజు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నాం. కాబట్టి ఈ ఆషాఢ మాస బోనాలు మా అందరికీ ఆరోగ్యాలు మంచిగా ఉంచి జిల్లా వ్యాప్తంగా అలాగే మా ఆర్యవైశ్యులకు మంచి జరగాలి సంవత్సరం పూర్తిగా అని కోరుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి విందు భోజనం, ఇంత మంచి కార్యక్రమం ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో జరగడం, నిర్మల్ పట్టణ ఆర్యవైశ్యులు సమిష్ట కృషితో ఆయనని చాలా ముందుకు నడిపిస్తున్నారు. ఇదే విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలున్నాయి. ఇదే ప్రోత్సాహంతో ఆయనను ముందుకు నడిపించాలి. పట్టణంలోని చింతకుంటవాడ అభయాంజనేయ స్వామి ఇంకుడు గుంత నిర్మాణానికి సాయి దీక్షా సేవా అధ్యక్షుడు లక్కర్ జయమురుడు తన వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే నీటి ఎద్దడిని నివారించడానికి భూగర్భ జల మట్టాలు పెంచుకోవడం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఆలయ సభ్యుడు అడవ పోశెట్టి, రాజేశ్వర్, గన్సి, కానివాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన
ఆషాఢ మాసాల బోనోత్సవాలను ఆదివారం రక్షించ మండలిలోని పొట్టుపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని వండి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు నిండుగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. గ్రామ సభ్యులు, వీడీ సభ్యులు పాల్గొన్నారు. మామడమండలోని పొన్కల్ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి పూజలు చేశారు. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు కార్యకర్త నరేష్ రెడ్డి, కంపెలి గంగాధర్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఎన్నికైన ఆకుల హరీష్ కుమార్ బ్రహ్మపురి శ్రీ శివమున్నూరు కప్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘ అధ్యక్షుడు జాపర్ ఆనంద్తో పాటు కార్యదర్శి మిరియాల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆకుల హరీష్ కుమార్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు పట్టణాభివృద్ధి కృషి చేస్తారన్నారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మొట్టమొదటిసారిగా మన సంఘంకి రావడం, దాంతోపాటు రాష్ట్రపతి రాగానే ముత్తన్న గారు ఇన్వైట్ చేసి సంఘం నుంచి మనం మొట్టమొదటిసారిగా సంపాదించుకుందాం. దాని తర్వాతనే మీరు ఇక్కడ తీసుకోవడానికి అంటారు. టైం భావన నేను రాలేకపోయినా. దాంతోపాటు ఇప్పుడు ఇక ముందు నుంచి మన సంఘానికి కానీ, మన గలీకి కానీ, మన ఎవరికి కానీ ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మీకు ఎటువంటి అవసరం వచ్చినా కానీ నాకు ముందుగా కాల్ ఇస్తే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఈ సన్మానించడానికి అందరికీ ధన్యవాదాలు. దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో ఆదివారం బోనాల పండుగ గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను తలపై పోసుకొని డప్పు చప్పులు నృత్యాలను ఊరేగింపు గ్రామదేవత పోచంబారాయణ చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా యువకులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, వీడీ సభ్యులు, గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. పట్టణంలోని వెంకటాపూర్ లింగారెడ్డి నివాసంలో ఘనంగా సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. సాయి దీక్షా సేవ సముదాయంలో జరిగే కార్యక్రమంలో ముందుగా సాయి పాదకలు, సాయి చిత్రపటాలను రూపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు. సాయి దీక్షా సేవ దర్శకులు ఉప్పుడు నందు, కందుల పండరి, రామచందర్, మాస్టర్ వర్మ, రాజు, సత్యం, కైలాస్పతి, నారాయణ రెడ్డి, రేఖ, లక్ష్మీ, సంధ్యారాణి పాల్గొన్నారు. Thank you.
సారంగపూర్ మండల కేంద్ర మహిళలు 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోదావరి జలాన్ని కాలినడకలు తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్, మహాలక్ష్మి, ముత్యాలమ్మ, భూలక్ష్మి, అడలి పోచమ్మ ఆలయాల్లో జలాభిషేకాలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థంలో కురేరు భూమర దంపతులు భక్తులకు అన్నప్రసాదం పిలిచేశారు. ఆషాఢానాలుగు పోసుకున్నది పల్లె నీకోసం పాశం పువ్వులొండుకొచ్చని తల్లే ఎట్లా పొంగులట్టు నీకు అట్లే నచ్చినం ఆ బొట్ల పోనం కుండలు చుట్టూ చేర్చినం ఇక పాయి రంగ పపతి వట్టినం ఎల్లమ్మ తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని ఊరేగరావే ఎల్లమ్మ ఈ రాగోలందుకొని జోరు పోతారాజుల వీరంగం చూసుకొని జోగాట మాడారావే ఊరి దారులందుకొని ఏ నెత్తి మీద బోనమెత్తుకున్నది పల్లె నిండొక్క పట్టు బట్టి నిన్ను చేరని తల్లే ఆషాఢానాలుగు పోసుకున్నది పల్లె నీకోసం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణం ఏరెడ్డి కాలనీలో గల ఏఎంఆర్ అపార్ట్మెంట్ లో మహిళలు శనివారం గోరింటాకు సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, బాలికలు ఒకరికొకరు చేతిలో మరొకరు గోరింటాకు పెట్టుకుంటూ పాటలు పాడి ఆనందంగా వేడుకను జరుపుకున్నారు. ఆషాఢంలో గోరింటాకు ధరించడం ఆరోగ్యపరంగా మేలు చేయడంతో పాటు శుభప్రదంగా భావిస్తారని మహిళలు తెలిపారు. సాంప్రదాయాలు కాపాడుకుంటూ అందరూ కలిసికట్టుగా వేడుక నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఆషాఢ మాస బోనాలోత్సవాన్ని పురస్కరించుకుని సారంగపూర్ మండల పేరమూరు గ్రామంలో బోనాలోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా కలిగిన బోనాలు తలపై మోసుకుని డప్పు చప్పులు నృత్యాలంలో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా యువకులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆషాఢ బోనాల సందడితో కలకల్లాడిన నిర్మల్ నియోజకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.